పిచ్చోళ్ళ పడిపోయినాడు తాత. కారు కొండ చిన్న చేయింది. నాయనా ఆ కెమెరా పిల్ల మన ఊరు వెళ్ళినప్పుడు రాలా? ఆ పిల్ల పెనుగుటేమో ఎబ్బి. అమ్మా అమ్మా అప్పా దీని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందప్ప. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ లో డీప్ గా వర్క్ చేసింది, చాలా విషయాలు తెలుసుకుంది. అప్పా సిఐ ఎవరు బంద్రు? నమస్తే సార్. బంగారప్ప రిటైర్ అయ్యి 8 సంవత్సరాలైంది. 5 సంవత్సరాలైంది సార్. పిల్లలందరూ బాగున్నారు కదా? బాగున్నారు సార్. మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు చక్రవర్తిని ఎన్కౌంటర్ చేయడానికి మీ అకౌంట్ లో 25 lakhs వేసాను, గుర్తుందా? గుర్తుంది సార్. చక్రవర్తి ఎంత ఇచ్చాడు? చక్రవర్తి ఎన్కౌంటర్ చేయకుండా వదిలేసినందుకు చక్రవర్తి మీకెంత ఇచ్చాడు? చక్రవర్తిని ఎన్కౌంటర్ చేశాం సార్. కర్ణాటి చక్రవర్తి బతికే ఉన్నాడు. బతికే ఉన్నాడు. చక్రవర్తి ఎంత ఇచ్చాడో చెప్పు. కోటి తగుంటుంది సార్. అప్పా చక్రవర్తి ఎక్కడున్నాడో వెతుకో, ఇమ్మీడియట్ గా వాడిని పట్టుకో. సరే అప్పా. ఆ జర్నలిస్ట్ దగ్గర నా ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. నాకు అది కావాలి, దాని చుట్టూ తిరుగుతున్న బాబు కావాలి. ఇంకా నిలబడ్డవే పో. ನಿತ್ಯ ಬಾಸ್ వచ్చాడా? ಅಲೆಕ್ಸ್ ದೇವಿಕಾ ನೀನು ಇನ್ನ ಏನೇನ್ ಶೂಟ್ ಮಾಡಿದಿರಾ? ಎಲ್ಲ ಕಡೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿಲ್ಲ ಸರ್ ನನ್ನ. ನಿಮಗೆ ಯಾರು ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾರೆ ಸರ್? ಹೇಳು ಸರ್ ಅದು ಸರ್ కుర్రోడు మంచోడే, పైగా చదువుకున్నాడు. ఏదో వాళ్ళ బాబాయ్ నాలుగు కోసాడని కోపంతో సైదాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. ಈ ನರ್ತನ ಶಾಲೆ ನಮ್ಮ ಸೇನಾ ಶಾಲೆ ಆಗುತ್ತಿದೆ ಎಲ್ಲ. ಈ ರಾತ್ರಿ ಅಲ್ಲ, ಪ್ರತಿ ರಾತ್ರಿ ಈ ನರ್ತನ ಶಾಲೆ ನಮ್ಮ ಶೈಲ ಶಾಲೆ ಆಗುತ್ತದೆ. ఆ బాబుగాడికి ఎవరైనా జర్నలిస్ట్ అమ్మాయితో పరిచయం ఉందా? నాకు తెలిసి అలాంటిది ఏం లేదే. ಭೀಮನಲ್ಲ, ನಿನ್ನ ಪಾಲಿಗೆ ಯಮ. ಕೀಚಕ ನಿನಗೆ ಸರಿಯಾದ ಶಾಸ್ತ್ರಿಯಾಗಿದೆ. రెడ్డప్ప గారు రాలేదు సార్, మీకు లోకల్ లీడర్ తో సన్మానం. మరి గ్లామర్ ఏముంటుంది? రత్నప్రభ వచ్చింది సార్. నమస్కారం గురుగారు. నమస్తే రత్నప్రభ, బాగున్నావా? బట్టుడి గెటప్ లో అదిరిపోయారు గురుగారు. భట్టుడి గెటప్ కాదే ఇది, భీముడి గెటప్. అయినా స్మార్ట్ గానే ఉన్నారు. ఓ చెల్లమ్మా, ఆ లంబుగాడు ఎక్కడ? నీతోనే ఉన్నాడు అనుకున్నానే. నాతో ఉన్నాడా? ఉంటే కనపడ్డా? ప్యాకెట్ లో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఇద్దరు కలిసి ఆపా, మాట్లాడుతున్నా కదా పక్కన నేను. మాట్లాడి పో. సరే మాట్లాడు. ఏమయ్యా లేడీస్ మీద వస్తావేంటాను? నన్ను సన్మానం చేసుకుని బాబు. ఏమయ్యా నువ్వు సన్మానం చేసుకో, దీన్ని చేసుకో, దేనైనా చేసుకో, నా డబ్బులు నా పడాయి. డబ్బులు అంటాడంటే డబ్బులు ఏమంటావా? నీకు డబ్బులు కావాలి? డబ్బులు కావాలి. వెళ్ళు, నేను ఇచ్చేస్తాను. ఈయన ఇచ్చేస్తారు, తీసుకో. అప్పుడేమో లంబుగాడు ఇస్తాడన్నావు, ఇప్పుడేమో జంబుగాడు ఇస్తాడంటున్నావు. ఇస్తాడా వీడైనా? ఈయన ఖచ్చితంగా ఇచ్చేస్తారు. గురుగారు నేను ఇవ్వాల్సింది 80 రూపాయలు. ఎంత చెప్పావు? 80 రూపాయలు నీకు ఇవ్వాలంట. ఇంకొక 20 కలిపి 100 రూపాయలు ఇచ్చేస్తాను, తీసేసుకో. మిగతా 4,900 బాబుగాడు ఇస్తాడా? 4,900 ఏంటి? 5,000. అది కర్ణాటక మొత్తం తిరిగింది. ఇది తిరిగింది. ఆ లంబుగాడు తిరిగాడు. పిల్లాడు కూడా క్యాట్ బాల్ తో కొట్టాడు. బాబుని ఎక్కడ దిగిపెట్టావు? జాకే సౌదీకి పూछोరే, మేరా పైసా దే దో. సౌదీ వాడు అమెరికా వెళ్తానాడే. బాబుని ఎక్కడ దించో చెప్తావా? సౌదీ నైరే, సౌదీ చెప్తానమ్మా. ఆ సౌదీ బే బాబు సామాన్యుడు నాతో మాట్లాడబయ్యా. డబ్బులు బాబు. అంకిత బావ అవరికి కళాంద్రి. ఇప్పుడు ఎట్టుందయ్యా? ఒరే ఏనీ లెటరారా? పర్వాలేదులే అయ్యా, కాసేపు అయినాక కళ్ళు తెరుస్తుంది. ఎట్టున్నాయా పెండ్లమ్మా? ఈయనేం చేస్తున్నాడు? పెట్టేస్తున్నాను. ఏంటి? మట్టి మొత్తం దోసుకుపోతున్నారు కొడుకులు. తిండి లేకపోయినా పర్లేదు, మట్టిని అడిగితే పెట్టుద్ది. మట్టే లేకపోతే అందుకే అట్టుకెళ్ళి నీళ్లలో దాపెట్టేస్తున్నాను. ఆడి పేరు పైడిరాజయ్యా, అందరూ మట్టిరాజు అంటారు. అందరూ పిల్లలకు ఆస్తులు దాస్తుంటే ఈడు మట్టిని దాస్తాడయ్యా. పిచ్చోడు. మీరు వెళ్ళి కూకోండి, అన్న వంగాలు నేను పిలుస్తా. మీరు వస్తారా రారా? మేము రామురా, ఏండే పుట్టాం ఏండే సత్తం. అడివెంత తగలబడ్డాక ఇంకేం చేస్తారేడా? పట్నం వెళ్ళి ఏం చేస్తావురా? సత్తే చూసేవాడు ఉండాలిరా. ఆ పట్టణంలో బతికుండా చూసేవాడు ఉన్నాడు. 7 మనల్ని బతకనియరు తాత. రాయ్యా కూకో. పర్లేదు. ఈ గోళ మాకు ఎప్పుడు ఉండేదేలయ్యా.
రెక్కలు వచ్చినాయిగా పిట్టలు ఎగిరిపోతాయంట. రెక్కలు చక్రొద్దంటే ఎలా తాత? మీరు బతకాలంటే ఇక్కడే ఉండాలి, కానీ మిమ్మల్ని బతికించాలంటే వీళ్ళు బయటపడాలి. ఎక్కడిని తాత? అది డెప్ప జీవన బడి అడివంతా కాలిపోయింది. కాలిపోయిన చోటు కాటితో సమానం. అందుకే నుంచి వెళ్ళిపోతాం. అరే బాబు ఇలా పండుగ అమ్మోరు జాతర రా, ఇలా ఒక్క దినం ఉండండిరా. పండుగ అంటే పండుగ, ఇక్కడ బతుకులు తగలబడిపోతా ఉంటే నీకు పండుగ కావాల్సి వచ్చిందా? బతుకులు కాలిపోతున్న పండుగ మాత్రం చేసుకోవాలి. మా బతుకులు కాల్చిన రాకాశోడు ఇంకా బతికే ఉన్నాడు కయ్యా రెడ్డెప్ప. వాడు సచ్చినాక చేసుకుంటాం పండగ. అమ్మోరు రాక్షసుడిని చంపిన, రాములో రావణాసుడిని చంపిన మనం చూసొచ్చాం. చెడ్డోడు ఒకడు చచ్చాడని మనం పండగ చేసుకుంటాం. అలాగే రెడ్డప్పైనా ఎవ్వడైనా చెడ్డోడు ఖచ్చితంగా చస్తాడని మనం పండగ చేసుకుందాం. అదేటయ్యా? పండగ పూట రాక్షసుల్ని తగలబెడతారు. రెడ్డప్ప ఈరోజు ఈడి తల పగలగొట్టి పండగ చేసుకుందాం. ఏంటి తమ్ముడు, పగలగొడతావా? గుర్తుపెట్టినావు? నేను మా అడవి కాలంలో వచ్చినావు కదా, గుర్తుపెట్టినావా? ఏంటి తమ్ముడు, ఏం చూస్తున్నా? నీ బతుకుల్ని బుగ్గి చేసినోడి తల కొట్టు కొట్టు. ఏయ్ మట్రాజు నవ్వుతున్నాడు. పండగే ఏంటి దాదా, నువ్వు కొడతావా? రెడ్డప్పని కొడతావా? రా. ఉనికిని నిలిపే ఇలను గడలిలో కలుపగలురికే ఉన్మాదమ్మును కొట్టు. ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోద్ధతిరణ హుంకారం ఆదివరాహపు ఆకారం. నా దాపుడు బట్టలు కట్టుకోమ్మా, కట్టుకోమ్మా, పండగ చేసుకుందాం. మనసా చేజారే వరస చెబితే వినవటే వయస మరుపే మొదటి దశ అటుపై దాని దిశ తెలపదు చిలిపి తమాషా తన నొదిలెటు వైపు కను కదలని చూపు నిన్ను మరచిన తలపు వినది కని పిలుపు ఊహా విహారమా సాగే సరగమా సరదా తగదు సుమా సుతారమా పాపా జాగర్తే పరాకులో పడతావే పాపా జాగర్తే పరాకులో పడతావే చూస్తూ చూస్తూనే సుడిలో దిగిపోతావే అరే రే పసి మనసా చేజారే వరస చెబితే వినవటే వయస మరుపే మొదటి దశ అటుపై దాని దిశ తెలపదు చిలిపి తమాషా కూడా ఇలాంటి వైట్ డ్రెస్ లోనే చూసాను తెలుసా చూసిన మొదటి నిమిషంలోనే ప్రేమలో పడిపోయి ఇంకా తెల్లదు మొదటి నిమిషంలోనే ప్రేమ అవుతుందా చూసిన మొదటి నిమిషంలోనే ప్రేమ అవ్వకపోతే అది ప్రేమలా అవుతుంది కదిలే ఒక్కో క్షణం
నడిపే మనోరథం తెలిపే కథాక్రమం ఏ చెబుదాం పాప జాగ్రత్త పరాకులో పడతావే పాప జాగ్రత్త పరాకులో పడతావే చూస్తూ చూస్తూనే సుడిలో దిగిపోతావే అవలా ఏమైపోతున్నావే సుడిగాలిలో చిగురాకుల నువ్వెలా ఎప్పుడు గుర్తిస్తావే తరిమేదెవరో నిలిపేదెప్పుడో నీలో ఇదే కదా మొదలు ఇన్నిశాలయలు గమనించావా లోలో అదో లాంటి గుబులు ఎందుకో అసలు కనిపెట్టావా ఏదో అయోమయం అయినా మహాప్రియం దాన్నే కదా మనం ప్రేమంటాం అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు. కాదు, నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. రెండూ నిజాలే. కాని పురిటి నొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశువు.